అనంతపురం జిల్లా గుంతకల్లో టీడీపీ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఎన్నికల ప్రచారంలో జోరందుకున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. తమకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీకి ఓటేసి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో తమకు ఓటు వేసి గెలిపించాలని అంటున్న గుంతకల్ టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాంతో మా ప్రతినిధి జీవన్ కుమార్ ఫేస్ టు ఫేస్. గుంతకల్ నియోజకవర్గానికి టీడీపీ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం గారిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటి నుంచి నియోజకవర్గంలో వాడవాడలా గ్రామాల్లో తిరుగుతూ ఆయన ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆయన ప్రజలకు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రచార జోరు కూడా పెరిగినటువంటి పరిస్థితి గుంతకల్ నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం గారు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ప్రచార జోరు ఎలా కొనసాగుతుంది, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనే విషయంపై ఎంతో ప్రస్తావిద్దాం. సార్ చెప్పండి, మీరు టికెట్ ప్రకటించినప్పటి నుండి కూడా ప్రజలు విస్తృతంగా తిరుగుతున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. సో ఎలా ఉంది ప్రజల రిసీవ్ మిమ్మల్ని? దాదాపుగా 30 రోజులైంది గుంటకల్ నియోజకవర్గానికి రావడం వల్ల. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని గ్రామాల్లో అన్ని మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వలసలు రావడం జరిగింది. ఏ ఊరికి పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ముందుగానే ఈ గుంటకల్ నియోజకవర్గం తెలుగుదేశంకి చాలా బలమైన నాయకులు ఉన్నారు, కార్యకర్తలు కూడా. కాబట్టి వాళ్ళకి ఏమంటే కొన్ని రోజులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యే నుంచి ఇబ్బందులు కలిగిన దాని వల్ల తటస్థంగా ఉండడం జరిగింది. అది ఏదో నేను అనుకోకున్నట్ల దేవుడి దయ వల్ల నేను మరీ గుంటకల్ నియోజకవర్గం రావడం, గుమ్మనూరు జయరాం వస్తాడనే దీంట్లోనే ప్రజలందరూ కూడా ఎక్కడ చూసిన ప్రతి పల్లెలో కూడా మాకు బాగుంటుంది అనే భావంతో ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారని పల్లె అని చెప్పొచ్చు. ప్రస్తుతము నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ 2019 నుంచి ఇప్పటి వరకు కూడా అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా సమస్యలు ఎక్కడ చూసినా కూడా తాగునీటి సమస్యతో కానీ సాగునీటి సమస్యతో కానీ రోడ్లు అసలు చాలా వరెస్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎట్లా మీరు అంటే ప్రజల్లోకి మీరు వెళ్తున్నప్పుడు ఈ సమస్యలు ఏవే సమస్యల మీద ఐడెంటిఫై చేశారు మీరు? నాకు తెలియంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ప్రజలకి స్కీమ్స్ ద్వారా డబ్బులు ఇచ్చాము అని వాళ్ళు ఏదో చెప్పుకునే పరిస్థితి ఉంది. అది నేను పల్లెల్లో తిరుగుతున్నాను కదా, ఏది కూడా స్కీమ్స్ చెప్పడం లేదు. ప్రజలు వాళ్ళకి కావాల్సింది తాగునీటి సమస్య, గ్రామంలో అభివృద్ధి, ఇళ్ళు అదే అడుగుతున్నారు, డ్రైనేజ్ ప్రాబ్లం అదే అడుగుతున్నారే కానీ మాకు ఈ స్కీమ్స్ వల్ల మాకు లబ్ధి చేకూర్చింది, మాకు బాగైంది అనే మాట ఎక్కడ కూడా ఏ పల్లెల్లో కూడా అడగడం లేదు. వాళ్ళు అడిగేదే ఇది అభివృద్ధి కావాలనే మాట అడుగుతున్నారు. కాబట్టి అది ఒక నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనతోనే కేంద్రం సపోర్ట్ కూడా మనకు ఉంది, నరేంద్ర మోడీ సపోర్ట్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా మనకు మద్దతు ఇస్తున్నాడు. ఈ మూడు కలిగి ఎన్డీఏ గవర్నమెంట్ ఖచ్చితంగా ఏర్పడుతుందని సందర్భంగా నేను మనం చేసుకుంటాను. అయితే టికెట్ ప్రకటించడాన్ని ఇక్కడున్న కొంతమంది నేతలు అప్పట్లో వ్యతిరేకించినప్పటికీ మళ్ళీ మీతో జతకట్టడం జరిగింది. అంత్యస్థాయిలో జితేంద్ర గౌడ్ కూడా వ్యతిరేకించడం జరిగింది, మళ్ళీ మీతో జతకట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అంటే వచ్చినట్టు వచ్చి కొంచెం దూరం ఉంటున్నారు, సపోర్ట్ చేయడం లేదన్న వార్తలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. సో ఎలా మీరు స్పందిస్తారు? అదింత అబద్ధం అని చెప్పచ్చు. ఎందుకంటే కొంతమంది పాపము దాదాపుగా ఒక 10-20 సంవత్సరాల నుంచి పార్టీనే ఉండి ఆ పార్టీ కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి కొన్ని రోజులు బాధ ఉండొచ్చు. తర్వాత వాళ్ళు ఏమంటే వాళ్ళు స్టార్టింగే వాళ్ళ స్థాపనే తెలుగుదేశం నుంచి స్టార్ట్ అయింది, కుటుంబాలే. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి కొన్ని రోజులు బాధ కలిగి మరి నాతో పాటు అందరూ కూడా అన్ని కులాలు, అన్ని మతస్థులు, అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈరోజు నాతో పాటు లీడర్లు కూడా అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా ఈ రోజే మన శ్రీనాథ్ గౌడ్ అన్న వార్డులో 20 వార్డులో ప్రచారం చేసినాము. శ్రీనాథ్ గౌడ్ తో పాటు పవన్, అనిల్, మొత్తం ఆ కుటుంబ సభ్యులందరూ కూడా నాతో పాటు వాడు డోర్ టు డోర్ ఈరోజు ప్రచారం చేస్తూ సైకిల్కి 2 సైకిల్ గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి అడగడం, ప్రజల్లో కూడా మంచి బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఖచ్చితంగా వాళ్ళ గుంటకల్ సీట్ మాత్రం బహుమానంగా ఇస్తామనేది సందర్భంగా నేను మనం చేసుకుంటాను. ఫైనల్ గా గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? గుంటకల్ నియోజకవర్గం అందరికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఓసీలు అందరికి కూడా నేను ఒక సొంత కుటుంబ సభ్యుడిగా కొంచెం మాదిరి ఒక వాళ్ళతో ఎమ్మెల్యే అనే భావన కాకుండా ఏ సమస్య వచ్చినా కూడా వారు తీర్చేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏ వ్యక్తి వచ్చినా కూడా ఏమంటే 2 సార్లు నేను ఎమ్మెల్యే మంత్రి అయినాను కాబట్టి ఓర్పు సహనం ఉంది నాకు. ప్రజల్ని ఎట్లా మమేకమై వాళ్ళ కష్ట సుఖాలు ఎట్లా తెలుసుకోవాలనే దానికి కూడా నేను అనుభవించాను. కాబట్టి నేను పల్లెటూరులో ఉన్నాను కాబట్టి ఆ బాధలు, పల్లెలో ఉన్న బాధలు నాకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నేను రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గడపకు, ప్రతి ఇంటికి, ప్రతి మన నియోజకవర్గం అందరూ కూడా
ఒక సొంత కుటుంబ సభ్యులుగా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. ఇది ప్రస్తుతం కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి గుంతకల్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం గారు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తానే స్వయంగా చూశానని, సమస్యలు ఎక్కడికక్కడే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని, ప్రజలతో మమేకం అవుతున్నప్పుడు వారు సంక్షేమ పథకాల గురించి ఎక్కడ ప్రస్తావన తీసుకురావడం లేదని, సంక్షేమ పథకాలు వాళ్ళకి దరి చేరలేదని, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాల విషయంలో అయితేనేమి, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో అయితేనేమి ముందడుగు వేసి ప్రజలను అభివృద్ధి పథంలో నడిపిస్తూ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేకూర్చడానికి నేను అవకాశం తీసుకుంటానని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్, స్వతంత్ర టీవీ, గుంతకల్ నుంచి.